ఏదో తెలియనిదే నాళ్ళు చూడనిదే ముక్కు మీద కోపమున్న తిక్క పిల్లరా, ముక్కు సూటి మాటలాడుకొండ పిల్లరా. అమ్మ తర్వాత అమ్మ ఇందు, అమ్మ తర్వాత అమ్మ ఇందు. ఏదో ఫ్లోలో వేసినప్పుడు మేము పడిపోతాం నాకేం తెలుసు. ఏదో ఫ్లోలో వేసినప్పుడు మేము పడిపోతాం నాకేం తెలుసు. అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా కర్రోడా వీడు, కర్రోడా వీడు. ఏమి 2 నిమిషాలు మూత కదా విషయం కలుపుకొని తాగేసి ఇళ్ళనే విషయం కలుపుకొని తినేస్తా. ఏమి 2 నిమిషాలు మూత కదా విషయం కలుపుకొని తాగేసి ఇళ్ళనే విషయం కలుపుకొని తినేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ రాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే మన హ్యాపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సో ఈరోజు సంక్రాంతి స్పెషల్ గా మన హిందూ మోడల్ సారీ కట్టింది ఫస్ట్ టైం ఈరోజు. అమ్మ కట్టడం కదా, అన్వేష్ కట్టిపించింది సారీ కట్టుకోని అంట. నాకు వచ్చి చెప్పి అన్వేష్ ఇట్లా సారీ కట్టుకో అని చెప్పి కట్టుకుందో చెప్పంగానే అని చెప్పి అంటున్నాను. సో ఆడికి వెళ్ళి చూసాము. అంటే ఎట్లా అంటే ఒక క్యూట్ కప్పులు మన కార్లు ఎట్లా దొరికారో రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తలే 2 days అని అనుకోట్లా అట్లనే రూమ్లోనే కూర్చుంటారు. మొన్న పోయినా ఒకరికి వచ్చినప్పటి నుంచి రూమ్లోనే కూర్చుంటారు. ఏం మాట్లాడుతారు ఏమేమో వద్దునే అయితే తెలుసలే కానీ. సరే ఆడికైతే వెళ్ళలేదు. నాకు తెలిసి రూమ్లో ఏం డిస్కస్ అవుతుందో చూసాము. సంక్రాంతి స్పెషల్గా మా వాళ్ళు ఆఫీస్లో మంచి ఫుడ్ ఏమేమి చేశారు? గజ్జికాయలు. అది ఆంధ్ర అంటే వాళ్ళ ఆంధ్ర స్లాంగ్ లా గజ్జికాయలు అంటారు. ఇంకా అవి పూర్ణం బూర్లు, అరిసెలు అన్ని వేసుకున్నాం ఈరోజు ఫుడ్. ఏంది పిండి వంటలు సంక్రాంతి స్పెషల్గా మన ఆఫీస్లో చేసుకోరు చాలా మంది. మా టీం అంతా కలిసి అందరు కలిసి చేసారు. సో లోపలికి వెళ్దాం, మన వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారండి. జల్దీ చూపి. ఏదో తెలియనిదే నాళ్ళు చూడనిదే. చూసినా చెప్పినా లేదా మీకు? ఏమంగా ఏంద్రా ఏం చేస్తారు మీరు? సంక్రాంతికి స్పెషల్గా సారీ కట్టించినావు. ఏమన్నాడు ఎప్పుడు సారీ కట్టమన్నాడు? గుద్దల్లం చేసిండన్న. ఏమంటాడు? శారీ కడతావా మీద ప్రేమ ఉందనే, ప్రేమ ఎంత ఉందో యూపీ అన్నాడు. అందుకని శారీ కట్టుకున్నా. అందుకే మంచిగా రాడాను. అరే ఈరోజు ఫస్ట్ టైం అమ్మాయిలాగా అనిపిస్తుంది కదా. ఇందో ఒక క్యూట్ గల్గా అరే మ్యాచింగ్ వేసుకోరు. మ్యాచింగ్ వేసుకుంది కదా. అంటే అన్వేష్కి ఇద్దరు ఎవరో ఒకరు ఎవరు? ఓకే, అన్వేష్ లైఫ్ లో కొత్త అమ్మాయి వస్తారని వస్తే పెట్టుకుంటేనా 700 లేచి నేను చేసిన తర్వాతకి ఆయనకే తెలుసు. పెట్టుకుంటే ఒకవేళ పెట్టుకుంటే శివన్ అంటుండే. ఇప్పుడు పెట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేను చేసి చూపిస్తా. ఏం చేస్తాను నేను చేసి. అది ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా. ఉండాలి. ముక్కు మీద కోపమున్న తిక్క పిల్లరా, ముక్కు సూటి మాటలాడుకొండ పిల్లరా. అంతేనా? అది ఫస్ట్ గుండెలకు రావాలంటే దడుచుకోవాలని చూసి ముంగట్టుకెళ్ళి. అమ్మో వద్దులే, సంక్రాంతి స్పెషల్ గా ఎందుకు సీరియస్ ఉంది కానీ మ్యాటర్
సంక్రాంతి స్పెషల్ కాబట్టి సో మన సబ్స్క్రైబర్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ సంక్రాంతి. సో లేదు నీకు అన్వేషణ అంటే ఎంత ఇష్టం? చెప్పలేనంత ఇష్టం అన్నా, చెప్పలేనంత ఇష్టం అన్నా. చెప్పు చెప్పు ఏం కాదు సిగోడ చెప్పు. ముఖం చూస్తే నాకు ఏం చెప్పబుద్ధి అయితే నీకెంత ఇష్టం? నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పుడు తిండి పక్కన పెట్టన్నా తిండు ఎప్పుడు, తిండి పక్కన పెట్టన్నా తిండు ఎప్పుడు తినుడు. మరి ప్రేమతో చేసింది కదా నాకు ఎంత వల్ల పెడతలేను మొత్తం తింటున్నా. సరే చెప్పు ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే అమ్మ తర్వాత అమ్మ ఇందు, అమ్మ తర్వాత అమ్మ ఇందు. మంచి కేరింగ్ చేస్తుందా? చాలా అంటే చాలా. సరే రూమ్ లో ఇద్దరు కలిసి ఏం చేస్తారు అప్పటి నుంచి? ఏం లేదు, ఏం చేస్తారు తెచ్చింది. సరే ఎక్కడికి ప్రపోజ్ చేసుకుని ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ అరే డిఫరెంట్ గా ప్రపోజ్ చేయాలి. ఒక డైలాగ్ ఒకటి ప్రపోజ్. బెండకాయ దొండకాయ ఇదే నువ్వే నా గుండకాయ, నా గుండకాయ నువ్వే. మంచిగా చెప్పాలి, మంచిగా చెప్పు, మళ్ళీ క్యూట్ గా చెప్పాలి. బెండకాయ దొండకాయ నువ్వే నా గుండకాయ. బెండకాయ దొండకాయ నువ్వే నా గుండకాయ. అమ్మా ఫ్లోలో బావ కూడా అబ్బా ఎప్పటి నుంచి బావ అనమన్నాడా అంటున్నావు నువ్వే? నేనే అంటున్నా. నిజం చెప్పు. మేము స్టార్టింగ్ నుంచే నాన్ వెజ్ అంట, ఒకసారి బావ అంట, ఒకసారి కన్నా అంట, ఒకసారి బంగారం అంట. మళ్ళీ ఇప్పుడు బయట వాళ్ళు అంటే బయట వాడనేమన్నది మాకే తెలుసు. నువ్వు ప్రపోజ్ ఎంతైనా ట్రూ లవ్ కదా, ట్రూ లవ్ కదా. కడని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చూపుల. సరే ప్రపోజ్. లవ్ యూ కన్నా. అట్లాగా డైలాగ్ ఒకటి ప్రపోజ్ చేయాలి, ఒక మంచి వాని కోసం. చెప్పు చెప్పు జల్దీ చెప్పాలి. నాకు నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు కన్నా, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు కన్నా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తలేదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. ఇది డైలాగ్ చెప్పు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు నాకు తెలియదు కన్నా. ఒకవేళ నువ్వు చనిపోతే మళ్ళీ చెప్పు డైలాగ్ చెప్పు. మళ్ళీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానేమో కానీ చెప్పు. అడ్డు చూడు సిగ్గు పడుతుంది. డైలాగ్ కొట్టినా కొట్టకపోయినా నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు రా కన్నా. డైలాగ్ కొట్టినా కొట్టకపోయినా నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు రా కన్నా. మరి ప్రపోజ్ ఇప్పుడు ఇంత మంచిగా ప్రపోజ్ చేయలేడు. అరే అమ్మో కిస్ 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 ముది ముది చూద్దాం. అరే ఫోన్ వదిలేసి మీ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? మళ్ళీ అన్న అట్లా మెల్లమెల్లగా ఫస్ట్ అన్నా అని అన్నది, తర్వాతకి కాదు అప్పుడు వినమని బర్త్డేకి ఫలక్నామాకు సారీ నా బర్త్డేకి వెళ్ళినాం కదా, నా బర్త్డే ఉండే కదా. అయితే ఫలక్నామాకి వెళ్ళినాం. నా మీద చాలా డైలాగ్ లేచిండు అన్నయ్య. ఏదో జస్ట్ ఇట్లా నార్మల్గా వేసుకున్నాను నేను అనుకున్నా, కానీ చాలా పెద్ద పెద్ద డైలాగ్ లేచిండు నా మీద మహారాజు. లవ్లో పడిపో. ఫస్ట్ ఏమన్నాడు, నువ్వు ఇంత అందంగా పుట్టావేంటి, నా కోసమే పుట్టినావు ఇంత అందంగా, నా కోసమే పుట్టినావు ఇంత అందంగా ఇట్లా అన్నాడు. తర్వాత ఒక్కొక్క కిస్ అన్నాడు. నేను ఇయ్యలే, చెంప మీద ఇచ్చిన. నేను ఏం చెప్పినా మళ్ళీ ఆఫీస్లో ఎవరికి తెలియద్దు అని చెప్పిన. ఇగో నువ్వు ఒక చెప్పాలంటే నువ్వు నాకు పిచ్చి ఇష్టం తెలుసా, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉంటావు, నువ్వు రెడీ అయితే నీ అందం నీ చూసి నేను పడిపోతా, ఇది అదని అంటాడన్న. పెద్ద పెద్ద డైలాగ్ లేచిండి ఎప్పటి నుంచి. నాకేం తెలుసు
అంటే ఏడ ప్రపోజ్ చేసుకుని ఎట్లా ప్రపోజ్ చేసారు మేమా ఇక ఫలక్నామాలోనే ఆయన బండి మీద వస్తుంటే మొత్తం డైలాగ్లతోనే ఎట్లా ప్రపోజ్ చేసారు ప్రేమలో ముంచేసినేమంది బండి మీద వస్తున్నప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసినావు బండి మీద వస్తున్నప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసినావు ఎంత అందంగా ఎట్లా ఊరుతాయి ఎవ్వరు ఉండరు అని చెప్పి మంచి మొత్తం పొరిగేసినాము మొత్తం ఎందుకు బిస్కెట్ వేసా అంత అంటే నువ్వు అందంగా ఉన్నాను ఎప్పుడు అనుకున్నావు నువ్వు అందంగా ఉన్నాను ఎప్పుడు అనుకున్నావు సరే మా అందంగా ఉందో లేదో కామెంట్ లో కామెంట్ కామెంట్ బాక్స్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్ చేయండి కామెంట్ బాక్స్ ఇంకా చెప్పాలి షాప్ కి పోయినప్పుడు అలా మూవీ తీసుకుపోతుండే కదా వెళ్ళేమో మాట్లాడుతుండే ఏమని ఇప్పించుకుంటావా లేదా తీసుకుంటలేదేమో చాక్లెట్ తింటూనే ఉంటుంది వేణప్పుడు చాక్లెట్ తింటూనే ఉంటుంది వేణప్పుడు చాక్లెట్ మాటల్లో చెప్పలేనంత ప్రేమ మాటల్లో చెప్పలేనంత ప్రేమ దేవుడిని ఒకటే అడుగుతా అన్న ఎందుకంటే వీడు చచ్చిపోయే ముందు దానికన్నా 2 నిమిషాల ముందు చచ్చిపోవాలి ఎందుకంటే వీడు చచ్చిపోతే నేను చూడలేను కదా చెప్పు అన్న డైలాగ్ అని కొట్టమనన్నా నీ డైలాగ్ నీవే కొట్టుకోవాలి నా డైలాగ్ నీవే కొట్టుకోవాలి చెప్పు 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 నీ డైలాగ్ నీవే కొట్టుకోవాలి నా డైలాగ్ నీవే కొట్టుకోవాలి చెప్పు 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 మాటల్లో చెప్పనంత ప్రేమ కానీ ఆ దేవుడిని ఒకటే అడగాలని కోరుకుంటున్నా నేను వాడు చచ్చిపోయే ముందు ఒక సెకండ్ నాకు చావస్తే చెప్పు అసలు నీకు పక్కా చెప్పు దాంట్లో కంప్లీట్ అయ్యి చెప్పు జల్దీ చెప్పు జల్దీ ఆయన మీద ఆయన కళ్ళు చూసి చెప్పు వదలేదా 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 ఒక డైలాగ్ కొట్టు సొంతంగా చెప్పు చెప్తా బెండకాయ దొండకాయ మన్వేస్ బొమ్మ గుండకాయ బెండకాయ దొండకాయ మన్వేస్ బొమ్మ గుండకాయ కాపీ కొట్టదు నేను రోజు చేస్తాను స్థానం నువ్వు నా ప్రాణం తీసుకో సరే నేను రోజు చేస్తా నేను రోజు చేస్తా నేను సరే సరే చెప్తా నేను రోజు చేసా స్నానము నువ్వు నా ప్రాణము అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నువ్వు అప్పుడు కలిపిన వచ్చిన ఇప్పుడు కలుపుతారా నా ఎండి ముద్దుల బావా ఎండి ముద్దులా ఎంతో ప్రేమతో నేను పిలిచినావు కర్రోడా అని అంటున్నావు ఇంతకుముందు కర్రోడా రారా బంగారం వీడు కర్రోడా రారా బంగారం వీడు నాకు కర్రగున్నా తెల్లగున్నా మనుషుని చూసి లవ్ చేస్తారన్న అందం మనసుని చూసా మనిషినా మనసు ఇక్కడ గుండెలకల్లో తులి ప్రేమ బంగారం తిను బంగారం తింటా మొత్తం తింటుంది వద్దురా మా ముందే ఇలాంటి వద్దు వద్దురా మా ముందే ఇలాంటి వద్దు సరే మంచి కేర్ చేస్తుందా మంచి కేర్ చేస్తున్నా మంచిగా చూసుకుంటున్నాను వాడు చూసుకోకపోతే నన్ను నేను చూసుకుంటున్నా అని కానీ నా దగ్గర నన్ను వదిలేయడం నన్ను చెప్తున్నా ఒకవేళ వదిలేదు సరే ఒకవేళ ఆ పిల్లకి వదిలేసి నువ్వేం చేస్తావు ఏం 2 నిమిషాలు మూత కదా విషయం కలుపుకొని తాగేసి ఇల్లనే విషయం కలుపుకొని తినేస్తా ఏం 2 నిమిషాలు మూత కదా విషయం కలుపుకొని తాగేసి ఇల్లనే విషయం కలుపుకొని తినేస్తా